పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మన మరియ తల్లితో కలిసి ఆ మరియమాత సహాయమును కోరుతూ ఏ విధంగా తన కుమారుని చేరగలము అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. దేవుని చిత్తమును నెరవేర్చుటలో మరియమాతను మించినటువంటి వ్యక్తి ఈ భువిలో మనము కనలేము, వినలేము. ఆమె ప్రదర్శించిన విశ్వాసము వెలకట్టలేనిది. దేవదూత చెప్పినటువంటి సందేశము తనకు అర్థం కాకపోయినా దైవ చిత్తమునకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొనిన ధీరవనిత మన మరియమాత. దేవుని చిత్తమును నెరవేర్చడానికి, నిందలు మోయడానికైనా, రాళ్ల దెబ్బలు తినడానికైనా సిద్ధమైంది. వివాహము కాకుండానే బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ రోజులలో నలుగురిలోనికి ఈడ్చుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. దైవ చిత్తంను నెరవేర్చడానికి, చావడానికైనా సిద్ధమైన త్యాగశీలి మన మరియ తల్లి. పరిశుద్ధాత్మ చర్యకు సాటిలేని సహకారాన్ని అందించినది. వ్యక్తిగతముగా ఆమె ఒక పవిత్రురాలు. జన్మ పాపము సోకకుండా దేవుడు కాపాడితే ఈ లోకంలోని మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకుంది. తనకు ఒసగబడిన దైవ కుమారుణ్ణి ఎన్నడూ పాపములో పడకుండా కాపాడింది. దేవుని చిత్తమును నిండుగా పరిపూర్ణంగా నెరవేర్చిన నిజమైన భక్తురాలు మరియమాత. ఆమెలో లెక్క పెట్టలేనని సుగుణాలు ఉన్నాయి. మరి ముఖ్యముగా దైవవాక్కును మననం చేసి తన జీవితాన్ని ఒక ప్రార్థనగా మలుచుకుంది. విశ్వాసంలో, విధేయతలో, వినయంలో, ప్రార్థనలో, ప్రేమలో మరియు పరస్పర అవగాహనలో ఆమెకు మించినటువంటి వ్యక్తి లేరనేది అంగీకరించవలసిన నగ్న సత్యం. ఆమె ఈ విషయాలన్నింటిలోనూ మన అందరికీ ఆదర్శం. దేవుని చిత్తమును నిండుగా నెరవేర్చ ఉగ్గుపాలతో తనకే నేర్పిన తన తల్లి మరియను కల్వరిగిరి వరకు ఆత్మీయ శిలువను మోస్తూ తనను అనుసరించి శిలువ క్రింద నిల్చుని ఆత్మక్షోభను అనుభవిస్తున్న అమ్మను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానును చూపిస్తూ, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటూ కొడుకుగా తనకు పట్ల బాధ్యతను స్వీకరించనున్నట్లుగా యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పారు. యేసు ప్రియ శిష్యులందరూ తమ గుండెల్లోనికి, తమ జీవితంలోనికి, తమ గృహాలలోనికి, తమ సంఘాలలోనికి మరియను అనాది నుండి ఆహ్వానిస్తున్నారు. యేసు ప్రభువుల దైవ చిత్తాన్ని నెరవేర్చుటకు మరియతో కలిసి ప్రార్థిస్తున్నారు. ఆప్యాయత ఎద నిండినప్పుడు, ఆవేదన మనసు నిండినప్పుడు ఆ తల్లి చెంతకు అడుగిడతారు. యేసు ప్రభుని మరణం తర్వాత చెల్లా చెదరైపోయిన ప్రభుని శిష్య బృందాన్ని ఏకం చేసి బలపరిచి ప్రభుని కోసం ప్రాణాలర్పించే యోధులుగా తీర్చిదిద్దిన గొప్ప వీరవనిత మన మరియ తల్లి. ప్రభుని అడుగు జాడలలో తాను నడవడమే కాక అందరినీ ప్రభుని చెంతకు నడిపించిన నిజమైన శిష్యురాలు మన మరియ తల్లి. నేనే మార్గం అని చెప్పిన యేసు శిలువ బాటలో నడవలేనన్నప్పుడు మరియమాత ఆ మార్గాన్ని చూపిస్తుంది. శ్రమలు, శోధనలు, సమస్యలు, సుడిగుండాలు అధికమైనప్పుడు తన కొంగు నీడన సేద తీర్చుకోమంటుంది. యేసుతో పాటు కల్వరిగిరి నడిచి వెళ్ళిన ఆమె శ్రీసభ జీవన యానంలో ప్రతి క్రైస్తవ విశ్వాసిని కల్వరి వరకు ఆత్మీయ బలాన్నిస్తూ నడిపిస్తుంది మరియు నడుస్తుంది. కానా పెండ్లిలో ఆమెను ఎవ్వరూ అడగలేదు సహాయము చెయ్యమని. ఎలిజబెతమ్మ మరియ తల్లిని అడగలేదు తనకు తోడుగా 3 మాసములు తన చెంత ఉండమని. ప్రభువు అడగలేదు తనని కల్వరి వరకు వెంబడించమని. చెల్లా చెదరైపోయిన శిష్యులు అడగలేదు తమను బలపరిచి ఏకం చేయమని. అయినా మరియ తల్లి అన్ని వేళలా ప్రభుని చిత్తానికి లోబడి అందరి లోటు తీర్చింది. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు మన పెద్దలు.
అడగకుండానే మన అవసరాలలో ఆదుకునే అమృతమూర్తి మన మరియ తల్లి. పునీతులందరూ ఆమెను గౌరవించిన వాళ్ళే, ఆమె ప్రార్థన సహాయమును కోరినటువంటి వాళ్ళే. మరియ మాతను గౌరవించని వాళ్ళు, ఆమె సహాయమును కోరనటువంటి వాళ్ళు ఎవ్వరూ పునీతులు కాలేదు. మనము ఆమెతో కలిసి ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఇహలోక ఆశలను, వ్యామోహాలను, వ్యసనాలను జయించి పరలోక జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడే విధముగా జీవించుదాం. ఆమెన్.